హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సామ్ 1995 కంబం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా అమ్మ ఊరు వచ్చామన్నమాట. ఇక్కడైతే మేము సరదాగా పొలాలకు తిరుక్కుంటూ పీతలు పట్టడానికి అయితే వచ్చాము. అలాగే ఈరోజు మీకు ఇస్త్రీ ఆకులు, వాటి యొక్క ఆకులు, నెక్స్ట్ కొండ చీపుర్లు, అలాగే ఎండ్రికి పీతలు పట్టడం అయితే మీకైతే ఈరోజు అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలోని. వాయిస్ ఓవర్ అయితే ఎక్కువ ఇవ్వలేదు గాయస్, మీరే చూసండి. ఈరోజు ఏమేమి సరదాగా ఏమేమి మాట్లాడుకున్నాం, ఏమేమి కబుర్లు చెప్పుకుంటున్నాం అనేసి అక్కడైతే మా డాడీ కాపీ పళ్ళు అయితే ఆడించడానికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడైతే మా అమ్మ ఉంది, ఈవిడైతే మా అమ్మతో హెల్ప్ చేయడానికి అయితే వస్తుంటుంది అనమాట. పీతలు పట్టడానికి రమ్మంటే వచ్చింది. వాయిస్ ఓవర్ మాత్రం ఎక్కువసేపు ఇవ్వలేదు గాయస్, మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే మా పండుగ, మా హర్ష, మా బాబు కూడా వస్తున్నారు అనమాట. మేకలు పట్టుకుంటూ మా అక్క వాళ్ళది కొన్ని, మా అమ్మ వాళ్ళది కొన్ని అనమాట. స్టిక్ తిప్పే అబ్బాయి ఏమో మా అబ్బాయి అనమాట. ఆ పక్కన అబ్బాయి ఏమో మా అక్కల బాబు అనమాట. ఇంకో బాబు ఉన్నాడు, ఇంకో పాప కూడా ఉంది. మాతో పాటు ఈరోజు మీరు కూడా చూసాను ఏమేమి కబుర్లు చెప్పుకున్నాం, ఏమేమి మాట్లాడుకుని సరదాగా ఇలా ఉన్నామనేసి. ఇక్కడైతే ఈవిడికి అయితే చూసి నాకు నవ్వు ఆగట్లేదు గాయస్. ఎందుకంటే పీతలు పట్టే తక్కువ, పైన గట్టు తీసేది మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడైతే మా అచ్చ ఐదు కబుర్లు చెప్తున్నాడు. మా డాడీ అయితే కాపీలు ఆడించడానికి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎక్కువ తక్కువే బకెట్ ఉంటుంది. వాయిస్ ఓవర్ మాత్రం ఎక్కువ ఇవ్వలేదు గాయస్, మాతో పాటు మీరు కూడా చూసండి. ఇదే అనమాట మన కొండ చీపుర్లు యొక్క మొక్కలు అనమాట. చూసారు చీపుర్లు ఎలా కనిపిస్తుందో, ఇవే అన్నీ తీసి ఒక దగ్గర పెడితే మనకు కట్ట కడతారు అనమాట. చూడు లాంగ్లో కూడా కనిపిస్తుంది అనమాట, కొండ చీపుర్లు అనమాట వాటిని అంటారు. ఇక్కడైతే పీతలు పట్టడానికి అయితే ఆవిడైతే వాటర్ వస్తుందని తీస్తుంది అనమాట. చూద్దాం ఎలా పడుతుంది ఏంటనేది. నవ్వుగా ఉంటుంది గాయస్. ఈరోజు మొత్తం చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం పొలాల్లోని పీతలు పట్టుకుంటూ, కబుర్లు మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ. కర్రలు ఎందుకమ్మా? ఈవిడైతే మా అమ్మగారు అనమాట. ఇక్కడ కర్రలు దేనికమ్మా అంటే ఫస్ట్ చెయ్యి పెట్టింది అనమాట. చెయ్యికి కరిచిందనమాట. అందుకే భయపడి కర్రలతో తీస్తానన్నది. ఎలా తీస్తుందో చూద్దాం మనం. ఇక్కడైతే మా అమ్మ స్టిక్ అయితే చిన్న ముక్క అయితే అందించింది. ఆ కన్నం ఏమొచ్చి కింద ఉంది, ఆ పీత కూడా కిందనే ఉంది. ఈవిడ మాత్రం పైన ఎందుకు తవ్వుతుందో నాకైతే అర్థం కాలేదు. అదిగో చూసారా, ఆ గట్టు మొత్తం తవ్వేసింది అనమాట. ఏమైనా పనులు ఉంటే ఇలా హెల్ప్ చేయడానికి వస్తుంటారనమాట. తన పేరు మీనా అన్నమాట. మీనా. అక్కడ చూసారా వాటర్ అనేసి చేయితో తీయకుండా ఒక ఆకునైతే తీసుకొని తీసిందనమాట. చూసారా బ్లాక్గా కనిపిస్తుంది కదా, అదే ఎంట్రీ పీతలు అవే. ఈరోజు అయితే మీకు పీతలు పట్టడం చూపిస్తాను మొత్తం. చూడండి, మాతో పాటు సరదాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇలా సరదాగా ఉన్నాం అనమాట. సంక్రాంతి హాలిడేస్ ఒక మెమరబుల్ వీడియోలాగా అయిపోయిందనమాట ఈసారి మాకు ఇక్కడ. స్టిక్తో ఎలా పడుతుందో చూద్దాం. ఈరోజు మీన పడుతుందా లేదా, సాధించగలదా లేదా చూద్దాం. పట్టేసింది. అవే గాయస్ మనకు నాటు పీతలు అనమాట. అవి సముద్రంలో కాకుండా మనకి చెరువు గట్టులో పొలాల్లో దొరుకుతాయి. ఇవి నాటు పీతలు దొరికేసింది మనకైతే. ఫస్ట్ పీత ఇదే దొరికింది మనకు. ఎన్ని పట్టగలమో చూద్దాం ఈరోజు. ఇంకా అలా వెతుకుతుంది అనమాట. ఇక్కడైతే మా బాబు కూడా వస్తారు కిందకి. ఎటు మేకలు తోలుకుంటూ అయితే కిందకి వస్తారు అనమాట. రమ్మన్నాడు. మొత్తం వెతుకుతున్నాను అనమాట. ఈ పొలాలు అయితే మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు అనమాట. అప్పుడప్పుడు ఇలా పొలాలకు, కొండల వైపు అలా తిరుగుతుండాలి గాయస్. మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు బిజీగా ఉండే పని అంతా ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా బయట తిరిగితే కొంచెం హాయిగా ఉంటుంది అనమాట. ఆ మేకకి ఏదో పేరు చెప్తున్నాను మా బాబు గారు. ఇంకో పీత దొరికినట్టుంది. ఇదే గాయస్ మనకి ఇస్తిరాకులు ఒకప్పటి ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి మొత్తం మనకు అన్నం తినేదన్నమాట. ఇస్తిరాకులు అంటే అదే
వాటిని ఆరబెట్టేసి చేస్తారనమాట. ఇక్కడైతే మా కుసి పాప కూడా మేకలు అయితే కాసిస్తుంది అనమాట. సేమ్ తనలాగానే ఉన్నాయి ఆ మేకలు కూడా. అందరు మేకలు కాయడం, పొలాల్లో తిరగడం జరుగుతుంది ఈరోజు. ఈతనే మా అబ్బాయి అక్కలు, మా రెండో బాబు అనమాట. పీతలు అయితే పట్టుకొచ్చాడు. పీతలు పట్టడంలో ఎక్స్పర్ట్ అనమాట. స్కూల్ నుంచి రాగానే వాడు చేసే పనులు ఏదైనా ఉందంటే పీతలు పట్టడం, పొలాల్లో తిరగడం. మేకలు అంటే చెప్తున్నారు ఇక్కడ. రే నీవే క్లాస్? వీడికి ఏ క్లాస్ చెప్పురా అంటే సిగ్గుపడిపోతున్నాడు. రే నీవే క్లాస్ రా? పాప మా పాప అనమాట, మా అక్కల బాబు. చెప్పు. ఆడికి ఏ క్లాస్ చెప్పురా అంటే సిగ్గుపడిపోతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఎంపీసీ గ్రూప్. ఇక్కడ పండు పీతలు ఎలా కష్టపడుతున్నాడో చూడండి గాయస్. చిన్న పండు ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్ వాడు. అక్కడ పీతలు పడుతున్నాడు అక్కడ. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాడు. మేకలు కాస్తున్నాడు ఇంటికి వచ్చి. హాయ్ గాయ్, ఏప్రిల్ 4th ఎంత చెప్పు, క్వశ్చన్ చెప్పు, లేకపోతే ఇక్కడ లైవ్ చూసారా గైస్? ధీరుడు. ఇక్కడైతే మనకి ఇంకొక పీత అయితే దొరికేసింది. పెద్ద పీతలు ఎక్కువ దొరకలేదు గాయస్, చిన్న పీతలే దొరికాయి అనమాట. అతను చాలా పెద్ద వీరుడు. వాడు పీతలు పట్టడంలో మాత్రం ఎక్స్పర్ట్ అన్నమాట మా చిన్న పండు. మీది ఎంత పెద్ద కొడుతొస్తుంది దాన్ని బతికించుదాం, కడదాం. పొడి అమ్మ బండే. కొరికేస్తానదే. ఇక్కడైతే మా డాడీ కాపీలు అయితే ఆడించుకుని వచ్చాడనమాట. ఇక్కడైతే సైలెంట్ ఒక పీత అయితే ఉంది కదా, చాలా పెద్దది. మేము పట్టిన వాటికల్లా అవే పెద్దది అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఓడి అమ్మ బంటి అని డైలాగ్స్ ఉంటాయి కదా గైస్, అవి చెప్తే మా అమ్మాయి వీడికి కేక పట్టేసింది అని అంటే పిచ్చి పట్టేసింది, అందుకు అలా అరుస్తున్నాడు అనమాట. కాదా గెమ్మిరిగిపోయేదా దానికి లెక్కన్నదే. ఇప్పుడైతే కొన్ని పీతలు అయితే పట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సాయంత్రం అయిపోయింది అనమాట. నేను ఎప్పుడు పీతల్ని కూరగా వండుకొని తినలేదు గైస్, ఫస్ట్ టైం తిన్నాను. ఎప్పుడైనా సరే కాల్చుకొని తినేవాళ్ళం అనమాట. ఈసారి మా అమ్మ వంట చేసి పెట్టిందనమాట. సాయంత్రం అయిపోయింది అనేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అర్షగాడికి రాత్రి వెళ్ళిపోదామంటే వస్తున్నాడు కూడా. అందరు వెళ్ళిపోతున్నాం అనమాట. మేకలు ఆల్రెడీ ఇంటికి తీసుకెళ్ళి కట్టేసారు అనమాట. వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సరదాగా ఈరోజు ఇలా జరిగిందనమాట. బాయ్ గైస్, బాయ్.